ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలకు ఆహ్వానం. మనం ఇప్పుడు భగవద్గీతలో 2వ అధ్యాయం 30వ శ్లోకం చదివాము. దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి అని చదివాము. దానికి భాష్యం కూడా చదివాము. లాస్ట్ లైన్ చదివింది ఏంటంటే సర్వస్య ప్రాణిజాతస్య దేహే వధ్యమానే అపి అయం దేహి నవధ్యః యస్మాత్ తస్మాత్ భీష్మాదీని సర్వాణి భూతాన్ని ఉద్దిశ్య నత్వం శోచితుమర్హసి. ఎన్ని దేహములు నశించినా కూడా ఈ దేహి అనేది నశించదు, కాబట్టి నీవు శోకించడానికి అర్హుడవు కాదు, అంటే శోకించకూడదు అని చెప్పింది. నెక్స్ట్ లైన్ చదవాలి. అంటే 31వ శ్లోకానికి ఒక లైన్ చిన్న అవతారిక. ఇహ పరమార్థ తత్వాపేక్షాయాం ఇహ పరమార్థతత్వాపేక్షాయాం శోకో మోహో వా న సంభవతి ఇది ఉక్తం. శోకో మోహో వా న సంభవతి ఇతి ఉక్తం. న కేవలం పరమార్థ తత్వాపేక్షాయామేవ న కేవలం పరమార్థతత్వాపేక్షాయామేవ కింటు కింటు అని శ్లోకం చెప్పబోతున్నాడు. ఇక్కడ ఇహ, ఇహ అంటే ఇక్కడ, ఇక్కడ అంటే ఏంటి? ఇంతవరకు చెప్పినటువంటి శ్లోకాల్లో ఏం చెప్పాడు? పరమార్థ తత్వాపేక్షాయాం అంటే పారమార్థిక దృష్టి. మనం రెండు పదాలు నేర్చుకున్నాం ఇదివరకు: పరమార్థ తత్వము, వ్యావహారిక సత్యం. పరమార్థ సత్యం అని కూడా చెప్పానులేండి. పరమార్థ సత్యం, పారమార్థిక సత్యము, వ్యావహారిక సత్యం అని. పారమార్థిక సత్యం అంటే ఏంటి? మనం సుప్రీం రియాలిటీని అంటున్నాం చూడండి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఉన్నది ఒకటే శుద్ధ చైతన్యము. ఆ శుద్ధ చైతన్యమే ఈ ప్రపంచ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఉంది కదా. ఈ మనం చూసేదంతా కూడా, మనం వాట్ ఎవర్ వి సీ, అదంతా కూడా ఇట్ ఈస్ ఆల్ ఎ మేనిఫెస్టేషన్ ఇన్ బ్రహ్మన్. మేనిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మన్ అని కాకుండా మేనిఫెస్టేషన్ ఇన్ బ్రహ్మన్ అంటారు. ఆ రెండుకి కొంచెం తేడా ఉంది. మేనిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మన్ అంటే బ్రహ్మ ఆ విధంగా పరిణామం పొందుతున్నాడు, మారుతున్నాడు అనే అర్థం రావచ్చు. అలా కాకుండా ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దట్. అది మనకు తెలియదు. అది ఎలా బ్రహ్మలో ఉన్నటువంటి ఒక ఒక నిర్వచనీయమైన శక్తి ఉన్నది. ఆ శక్తినే మనం ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఇండిఫైనబుల్ అన్నాం కదా. అది ఏమిటి అనేది మనం ఏం క్లెయిమ్ చేయలే. ఇది ఫలానదే అని మనం ఏం క్లెయిమ్ చేయలేదు. దాన్ని మాయా అని చెప్పని అన్నాం. ఆ మాయా అనేటువంటి తత్వంలో ప్రకటమయ్యేటువంటిది అనేటువంటిది అది అబ్సల్యూట్ రియాలిటీ. వ్యవహార సత్యం అంటే ఏంటి? నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఒక సొసైటీలో ఉన్నాను. ఏదో భార్య పిల్లలు, ఒక సొసైటీ, తర్వాత సొసైటీలో కొంచెం ట్రాన్సాక్షనల్ ఇది ఉంటుంది కదా. వర్క్స్ కొన్ని ఉంటాయి. ట్రాన్సాక్షన్ అంటే ఐ డూ సంథింగ్ టు సంబడి అండ్ దెన్ హీ డస్ సంథింగ్ టు మీ. సో ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ట్రాన్సాక్షనల్ రిలేషన్స్ అంటారు. సో అదేమిటి? అది ట్రాన్సాక్షనల్ రియాలిటీ ఆర్ ఎంపెరికల్ రియాలిటీ అని ఈ పదాలు వాడుతుంటారు. ఏది? అబ్సల్యూట్ రియాలిటీ అండ్ ఎంపెరికల్ రియాలిటీ. పారమార్థిక సత్యము, వ్యావహారిక సత్యము. ఇది మనకు శంకరాచార్యులు క్రియేట్ చేసినటువంటి పదములు కావు. ముండకోపనిషత్తులు, మనకు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మాటలనే ఆయన కొన్ని కాన్సెప్ట్స్ లాగా తీసుకుంటాడు శంకరాచార్యుల వారు. దానిలో కూడా పర అపర అనేటువంటి దాన్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు ఒకటి అబ్సల్యూట్ రియాలిటీ, ఇంకోటి రిలేటివ్ రియాలిటీ అని చెప్పని అక్కడ చెప్తారనమాట. సో దాన్ని ఇక్కడ పరమార్థ తత్వం అంటే ఏమిటి? పారమార్థిక దృష్టి. అంటే కేవలం దేహి అనేటువంటిది నశించదు, దేహి అనేటువంటిది శుద్ధ శుద్ధ చైతన్య స్వరూపము, కాబట్టి అది ఎప్పుడు నశించదు అనేటువంటిది అది పారమార్థిక దృష్టి. వ్యావహారిక దృష్టి ఏమిటి? వ్యావహారిక దృష్టిలో అర్జునుడు అనేటువంటి వాడు ఒక క్షత్రియుడు. ఆ క్షత్రియుడికి ఒక ధర్మం ఉన్నది. ఆ ధర్మాన్ని అతను చేస్తున్నాడా లేదా? నేను ఇప్పుడు ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి. నేను సపోజ్ నేను ఏదో ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తుంటా. ఆ ఆర్గనైజేషన్ లో ఒక చిన్న జాబ్ చార్ట్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ జాబ్ చార్ట్ ప్రకారం నేను పనిచేయాలి కదా. ఆ జాబ్ చార్ట్ అనేటువంటి దానికి చేయడమే స్వధర్మము. సో ఇప్పుడు అర్జునుడికి ఉన్నటువంటి జాబ్ చార్ట్ ఏమిటి? ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో, నాట్ ఓన్లీ ఫ్రమ్ దట్ అబ్సల్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఆల్సో ఫ్రమ్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేటువంటిది కృష్ణుడు చెప్పబోతున్నాడు. ఇహ పరమార్థ తత్వాపేక్షాయాం తత్వాన్ని, పరమార్థ తత్వం అనేటువంటి అపేక్షించి అంటే దాన్ని అపేక్షించి, ఇన్ రిలేషన్ టు దట్ అన్నట్టుగా, ఆ విధంగా కూడా శోక మోహ న కర్తవ్య సన్న సంభవతి ఇది ఉక్తం. ఆ విధంగా పరమార్థ దృష్ట్యా శోకము మోహము ఉండకూడదని చెప్పబడింది.
నా కేవలం పరమార్థ తత్వాపేక్షాయాం, నాట్ ఓన్లీ ఆ దానిలోనే కాదు, పరమార్థ తత్వం దృష్టితోనే కాదు, వ్యావహారిక దృష్టిలో చూసినా కూడా, వ్యావహారిక దృష్టిలో కూడా చూసినా కూడా నీ ధర్మాన్ని నువ్వు చేయాలి అంటున్నాడు. వ్యావహారిక దృష్టిలో కూడా ఏం చెప్పబోతున్నాడు కృష్ణుడు? కృష్ణుడు ఇదేంటి మన కర్మయోగం అనేటువంటి చేయాలి అని చెప్పబోతున్నాడు. కర్మయోగం అంటే ఈశ్వర మనకి ఏదైతే ఒక సమాజం చేత, లేకుంటే సనాతన ధర్మంలో కానీ, ధర్మం అంటాంలేండి, సనాతన ధర్మం ఉంటే ఇప్పుడు నవేడేస్ దాని పేరు చాలా విమర్శలు. సో ఈ ధర్మం అనేటువంటి సమాజాన్ని కలిపి ఉంచేటువంటిది కదండి ధర్మము. ధర్మం అంటే ధారణాత్ ధర్మ ఉచ్యతే, అంటే సమాజాన్ని ధరించి ఇది విడిపోకుండా బ్రేక్ కాకుండా పట్టుకొని ఉంచేటువంటిది ధర్మము. సనాతన ధర్మం ఇప్పుడు సన్నగిల్లింది. ఇప్పుడు ఏది పట్టుకొని ఉంచుతున్నది అంటే అంతో ఎంతో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉన్నది. ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఉన్న దానిలో ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో కొంచెం గుడ్ వాల్యూస్ ఉన్నది. దాంట్లో ఎన్నో తప్పులు ఉన్నప్పటికీ కూడా అంతో ఎంతో గుడ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. అది మన సమాజాన్ని పట్టి ఉంచినటువంటిది. ఆ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒకానొకడు వ్యక్తి ఒక గవర్నమెంట్ ఆఫీసులోనో దేనిలోనో పనిచేస్తుంటాడు అనుకోండి. ఆయనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ కాన్స్టిట్యూషన్ ఏమి ఇట్స్ నాట్ ఎన్ ఇల్లీగల్ ఆర్ ఇమ్మారల్ వన్. అదే ఒక వ్యక్తి ఒక ఏదో గుండా ఆర్గనైజేషన్ లోనో, ఒక మాఫియా ఆర్గనైజేషన్ లోనో పని చేస్తుంటే, మాఫియా ఆర్గనైజేషన్ లో కూడా ఒక జాబ్ చాట్ ఉంటుంది. దాని గురించి మనం ధర్మం అనడం లే. ధర్మం ఉంటే సమాజాన్ని హితము కోరేటువంటిది, సమాజ హితము కోరి కొన్ని నియమాలు ఏదైతే ఉంటాయో సమాజాన్ని ధరించి ఉండడానికి దాన్ని ధర్మం అంటున్నాం. సో ఇక్కడ స్వధర్మం అనేటువంటిది ఆ, ఆ దృష్ట్యా కూడా కేవలం పరమార్థ తత్వాపేక్షాయాం కింటు. ఇప్పుడు ఈ శ్లోకం స్వధర్మోపి చాపేక్ష్య, స్వధర్మమపి చావేక్ష్య కరెక్ట్, నాట్ అపేక్ష్య, అవేక్ష్య, న వికంపితుమర్హసి న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ ధర్మ ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియస్య న విద్యతే. పద విభాగం చూద్దాము. స్వధర్మం అపి చ అవేక్ష్య న వికంపితుం అర్హసి ధర్మ్యాత్ హి, ధర్మ్యాత్ హి యుద్ధాత్, ధర్మ్యాత్ ప్లస్ హి బికమ్స్ ధర్మ్యాద్ధి, ధర్మ్యాత్ హి యుద్ధాత్ శ్రేయ అన్యత్ క్షత్రియస్య న విద్యతే. చిన్న చిన్న పదాలే. స్వధర్మాన్ని అపేక్షించి కూడా, స్వధర్మం అపిచ, స్వధర్మాన్ని అపేక్షించి, స్వధర్మం అనేటువంటి దృష్టికోణం నుంచి నీవు చూసినప్పటికీ పరిశీలించినప్పటికీ కూడా, అవేక్షణం అంటే చూడడం, సమీక్ష అంటాం చూడండి, ఈక్షణం, ఈక్షణం అంటే చూడడం, ఈక్షణం అంటే చూడడం. అవ ప్లస్ ఈక్ష్య బికమ్స్ అవేక్ష్య. అవేక్ష్య అంటే బాగా పరిశీలించడం. సమీక్ష అని కూడా మనం వాడుతుంటాం. ఓ సమీక్ష చేస్తున్నారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏదో దీన్ని సమీక్షించారు, అది దీన్ని చూస్తుంటాం. సమీక్ష అంటే ఏమిటి? సమ్యక్ ఈక్షణం, బాగా చూడడం, పరిశీలించడం. అవేక్ష అన్నా కూడా అదే, అవేక్షణం అన్నా కూడా. అవేక్ష్య అంటే ఆ విధంగా చూసి కూడా అని. అవేక్ష్య స్వధర్మమపి చ అవేక్ష్య, ఆ విధంగా చూసి కూడా అంటే ఆ దృష్టికోణం నుంచి కూడా నా వికంపితుం అర్హసి, నువ్వు చెల్లించడానికి ఆ, అర్హుడవు కావు. అంటే నువ్వు నీ ధర్మం నుంచి నువ్వు చలించకూడదు, నీ ధర్మాన్ని దాటిపోకూడదు, నీ ధర్మాన్ని నుంచి నీ ధర్మాన్ని నువ్వు త్యజించకూడదు, అది అర్థం. నా వికంపితుం అర్హసి. వికంపనం అంటే, కంపనం అంటే తెలుసు కదా మనకు, కంపించిపోవడం అంటే వణికిపోవడం. ఇక్కడ వికంపన అంటే వణికిపోవడం అని కాదు అర్థం. ఇక్కడ అంటే దాని నుంచి చలించిపోవడం, స్వధర్మాన్ని వదిలేసి అరే ఇది నేను చేయలేను, లేకుంటే ఇది మంచిది కాదు అనేటువంటి ధోరణిలో దాని నుంచి దూరం పోవడం, అది వికంపితం కంపనం అంటే. నా వికంపితం అర్హసి, నువ్వు చలించడానికి వీల్లేదు. ఎందుకు? ధర్మ్యాత్ హి యుద్ధాత్ శ్రేయ అన్యత్. ధర్మ్యాత్ యుద్ధాత్ అంటే ఏమిటి? ధార్మికమైన యుద్ధము కంటే వేరుగా క్షత్రియుడికి అంతకంటే శ్రేయో మార్గము లేదు అని. ధార్మికమైనటువంటి యుద్ధం. ధర్మ్యం అంటే ఏమిటి? ధర్మము నుంచి తొలగిపోనటువంటిది ధర్మ్యం. ధర్మము నుంచి పక్కకు పోనటువంటిది. శంకరాచార్యుల వారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ధర్మము నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పక్కకు పోనటువంటిది అంటే ధర్మబద్ధంగా ఉండేటువంటిది. ఆ, దాన్ని ఇంగ్లీష్ లో చెప్పాలంటే లెజిటిమేట్ జుడిషియస్ వార్, లెజిటిమేట్ వార్ అని అంటాం చూడండి, ఆ విధంగా. ధర్మ్యాత్ హి యుద్ధాత్ శ్రేయ. శ్రేయ అంటే ఆ ఒక వ్యక్తికి మేలు చేయడం. శ్రేయస్సు ప్రేయస్సు అనేటువంటిది రెండు పదాలు ఉన్నాయి కదండి.
శ్రేయస్ అంటే టెంటేటివ్లీ ఇప్పుడు నేను ఒక మంచి స్వీట్ తింటాను, లేకుంటే ఇంకేదో మ్యాంగో సీజన్ 4 మ్యాంగోస్ తింటాను, అది ప్రేయ. అంటే టెంటేటివ్లీ బాగానే ఉంది, కానీ అది నాకు ఇట్ మే డూ హార్మ్ టు మీ. శ్రేయ అంటే ఏమిటి? నాకు హారం చేయదు, ఏదో ఒక మంచి మంచి పని, అది నాకు శ్రేయస్సు కలుగజేస్తుంది, అంటే నన్ను హారం చేయదన్నమాట అట్ ఎనీ రేట్. సో అది ధర్మమైనటువంటి అలాగా ధర్మబద్ధమైనటువంటి యుద్ధము క్షత్రియుడికి శ్రేయస్సునే కలిగిస్తుంది. అంతకంటే గొప్పది ఏది లేదు, శ్రేయస్సు కలిగించేటువంటిది అంతకంటే గొప్పది ఏది లేదు. క్షత్రియస్య ధర్మ్యాద్ది యుద్ధాత్ శ్రేయ, ధర్మయుద్ధము కంటే శ్రేయస్సు కలిగించేటువంటిది మరొకటి లేదు. నా విద్యతే, కనిపించదు ఏది, అట్లాంటిది ఏది కనిపించదు, అలాంటిది తెలియబడదు. నా విద్యతే అంటే అలాంటిది ఏది తెలియబడదు, అంటే అలాంటిది ఏది ఎక్కడ కూడా లేదు అని. శ్రేయ అన్యత్ క్షత్రియస్య, క్షత్రియుడికి. ఇక్కడ ధర్మం అంటే ఏమిటి, స్వధర్మం అంటే ఏమిటి అనేది ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఇదివరకు కూడా బిగినింగ్ లో చెప్పినట్టు గుర్తు. ధర్మం అంటే సమాజాన్ని పట్టించేది, నేను ఇప్పుడే చెప్పాను. క్షత్రియ ధర్మం అంటే ఏమిటి? మనకు రెండు విధాలైన ధర్మాలు ఉన్నాయి. అంటే మనం ప్రాచీన పద్ధతి తీసుకుంటే, సనాతన ధర్మం అనేటువంటి స్ట్రక్చర్ తీసుకుంటే, దానిలో వర్ణ ధర్మం అని, ఆశ్రమ ధర్మం అని ఉన్నాయి. వర్ణములేంటి? 4 వర్ణములు ఉన్నాయని మనకు తెలుసు కదా. 4 వర్ణములు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. అది రైటా తప్ప అది మళ్ళీ వేరే మాట. దాని గురించి ఎలాబొరేట్ డిస్కషన్ మళ్ళీ వస్తుంది. సో 4 వర్ణములు ఉన్నాయి కదా. ఆ 4 వర్ణాల్లో, ఆ 4 వర్ణాలే కాకుండా ప్రతి వర్ణానికి ఒక డ్యూటీ ఒకటి ఉన్నది. బ్రాహ్మణుడు అంటే ఏమిటి? వాడు డబ్బు సంపాదించకూడదు, వాడు ఆస్తి వాడు ఆస్తి పోగు చేసుకోకూడదు, వాడు టైం ఎప్పుడు, వాడు పూర్వకాలంలో అయితే, మరీ ఓల్డెన్ డేస్ లో అయితే భిక్షాటనం వల్ల జీవించాలి. వాడు మళ్ళీ ఇంకా ఏమిటి, అధ్యయనము అధ్యాపనం, వాడు చదువుకుంటూ ఉండాలి, వేరే వాడికి పాఠం చెప్తుండాలి. దాని తర్వాత యజనము యాజనం, వీడు యజ్ఞం చేస్తుండాలి, అంటే సుఖమైనటువంటి కార్యాలు చేస్తుండాలి, వేరే వాళ్ళతో కూడా చేయిస్తుండాలి. అలాగే దానము పరిగ్రహం, వీడికి ఉన్న దానిలో దానము, ఇంకెవడన్నా దానం ఇస్తే పుచ్చుకోవడం, ఇలాంటి ఇది వాడి ధర్మాలంతే. క్షత్రియుడేంటి? క్షత్రియుడు అంటే ఏంటి? శతాత్ త్రాయతే, అంటే ఎదుటివాడు ఎవడన్నా దుర్మార్గుడు అమాయకుడిని ఉండన్నా పీడిస్తుంటే వాడిని అమాయకుడిని రక్షించేటువంటి వాడు. ఆ సతి అంటే దెబ్బ, ఆ శతం అంటే దెబ్బ కదా. ఆ దెబ్బ నుంచి ఆ పీడ నుంచి రక్షించేటువంటి వాడు క్షత్రియుడు. అది క్షత్రియ ధర్మం అన్నమాట. అది క్షత్రియ. తర్వాత అలాగే వైశ్యుడు అనేటువంటి వాడికి వాడి ధర్మం వేరే. ఆయన లీగల్ గా ధర్మబద్ధంగా వ్యాపారం చేసి, ఆ, మన మిగతా ట్రంప్ లాగానో ఇంకెవరి లాగానో కాకుండా ధర్మబద్ధంగా వ్యాపారం చేసి వాళ్ళు ధర్మాన్ని, డబ్బును సంపాదించడం. అలాగే శూద్ర అనేటువంటిది, అది మళ్ళీ ఇది కాంట్రాడిక్టరీ వర్డ్, ఐ మీన్ కొంచెం కాంట్రవర్షియల్ వర్డ్. బట్ ఈవెన్ దెన్ ఆ కాలం అది చెప్తున్నా అంతే. అతను ఏంటి? అతను మిగతా 3 వర్గాలకి కూడా అవసరమైనటువంటి సర్వీసెస్ అందజేయడం. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రతి సొసైటీలో కూడా ఉన్నదండి. ప్రతి సొసైటీలో కూడా ఈ 4 వెరైటీస్ ఇప్పుడే కాదు, ఎప్పుడు ఉంటాయి, అన్ని కాలాల్లో కూడా ఉంటుంది. దానిలో ఇంటలెక్చువల్ లేబర్ అంటారు, ఒకప్పుడు ఇండెంచర్డ్ లేబరు, ఒకప్పుడు స్లేవరీ అని ఉండేది వెస్ట్రన్ సొసైటీలో. దాన్ని కొంచెం తగ్గించి, దాన్ని కొంచెం మాట మార్చి ఇండెంచర్డ్ లేబర్ అని చెప్పి మన వాళ్ళందరినీ తీసిపోయి ఆఫ్రికాలో అక్కడ ఇక్కడ రకరకాల దేశాల్లో పెట్టారు. అది అగైన్ ఇట్ ఇస్ అనదర్ ఫార్మ్ ఆఫ్, స్లైట్లీ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ స్లేవరీ. మళ్ళీ ఇప్పుడు ఇంటలెక్చువల్ స్లేవరీ అని చెప్పని మనకి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, డిజిటల్ స్లేవరీ అని చెప్పినటువంటి పేరుతో ఇప్పుడు రకరకాలైనటువంటి పనులు చేస్తున్నారు. సో ఇలాంటివి ఇదొకటే కాదు. డిజిటల్ స్లేవరీ కంటే ఇప్పుడు అక్కడ కూడా కాఫీ అందించేవాడు, టీ అందించేవాడు ప్రతి సొసైటీలో కూడా ఉంటాడు కదండి. అది ఇంపాసిబుల్ టు రిమూవ్ ఇట్. సో ఈ 4 ఇవి కూడా ప్రతి సొసైటీలో కూడా ఉంటుంది. సో వాళ్ళకి ధర్మములు, వాడి వర్ణ ధర్మం వేరే, ఆశ్రమ ధర్మం వేరే అని చెప్పారు. ఆశ్రమ ధర్మం అంటే బ్రాహ్మణుడికి 4 ఆశ్రమాలు చెప్పారు. ఒకటి బ్రహ్మచర్యం, గురుకులంలో ఉండి వేదాభ్యాసం చేయడం. దాని తర్వాత గృహస్థాశ్రమం స్వీకరించి, అంటే భార్యను పెళ్లి చేసుకోవడం అనేటువంటిది ఇట్ వాస్ కంపల్సరీ. నవ్ డేస్ వై షుడ్ ఐ మ్యారీ, ఇట్లాంటి ప్రశ్నలన్నీ వస్తున్నాయి. అలా కాదు, వాడు పెళ్లి చేసుకోవాల్సిందే. ఎందుకంటే ధర్మాన్ని కంటిన్యూ చేయడం కోసం, ధర్మ సంతాన ప్రాప్త్యర్థం అని పెళ్లి మంత్రాల్లో కూడా ఒక వాక్యం ఉంది. అంటే ధర్మమైనటువంటి, ధర్మబద్ధంగా సంతానాన్ని పొంది, ఆయన ధర్మము అనేటువంటి ఆ లైన్, సంతానం అంటే పిల్లలే సంతానం కాదు, ధర్మం అనేటువంటి సంతానం అంటే ఒక స్ట్రీమ్, ఒక లాంగ్ లైన్, దాన్ని కొనసాగించడం అనేటువంటి దాని డ్యూటీ. దాని తర్వాత ఇంకా అదే పని మొదలైనా చేసుకుంటూ ఉండకూడదు కదా. కాబట్టి కొంతకాలం అయిన తర్వాత ఆయన వైరాగ్యాన్ని సంపాదించుకొని కొంచెం విరక్తి, పిల్లవాళ్ళు పెద్ద అయిపోయా, నీవేంది నీ మాట ఏంటి వినడము అనే
స్టేజ్ వచ్చే వాళ్ళకి ఈయనకే వైరాగ్యం రావాలి, లేకుంటే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో వైరాగ్యం వచ్చిన తర్వాత కొద్దిగా వానప్రస్థం అనేటువంటిది ఒకటి ఉండేది. వానప్రస్థం అంటే కొద్దిగా స్లైట్లీ మూవింగ్ అవే. ఒకప్పుడు సందర్భాన్ని బట్టి పూర్వకాలంలో అందరూ కలిసి ఉండిండొచ్చు, అది వేరే మాట. బట్ మూవింగ్ అవే అనేటువంటిది. ఆ తర్వాత సన్యాసం అనేటువంటిది కూడా బ్రాహ్మణుడికి 4 ఆశ్రమాల్లో అధికారం ఉంది. క్షత్రియుడికి 3 ఆశ్రమాల్లో అధికారం: బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థం. అందుకనే రాజులు వానప్రస్థం వెళ్ళారు. ధర్మరాజు కావచ్చు, ఇంకా ఆ, ఆ, వీళ్ళు ధృతరాష్ట్రుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా వానప్రస్థం వెళ్ళారు. ధర్మరాజు వెళ్ళినట్లేదులే, ధృతరాష్ట్రుడు వెళ్ళాడు. అలానే చాలా రాజులు వానప్రస్థం వెళ్ళినట్టు మనం చదువుతుంటాం. అలాగే వైశ్యుడు అనేటువంటి వాడికి 2 ఆశ్రమాలు: బ్రహ్మచర్యము అండ్ ఆల్సో గృహస్థ. శూద్రుడు అనేటువంటి వాడిని అనాశ్రమి అన్నారు, అంటే అతనికి ఆశ్రమాలు లేవు. నేను అది రైట్ అని చెప్పడం లేదు, అగైన్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ పొజిషన్ ఏమిటి అనేది. అనాశ్రమి అంటే అతనికి ఏ ఆశ్రమం లేదు, అతనికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. మనకు ఇవన్నీ అది కూడా ఒక పాయింట్ అండి. రుద్ర అనేటువంటి వాడికి ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు, అతను ఎనీథింగ్ ఈ కెన్ ఈట్, ఏమైనా పని చేయొచ్చు. అతనికి ఎలాంటి రెస్ట్రిక్షన్ దేనిలోనూ లేదు, ఏ పని చేసినా కూడా పాపం లేదు. ఇప్పుడు బ్రాహ్మణుడు అనేటువంటి వాడు వాడేదో మాంసం తాగితేనో కళ్ళు తాగితేనో, మాంసం తింటేనో కళ్ళు తాగితేనో వాడికి పాపము. బట్ శూద్రుడికి అది ఏమి చేసినా పాపం లేదు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి అతనికి పాపం. సో ఎనీవే, సో ఇది ఆశ్రమ ధర్మం. ఆశ్రమ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏం చేయాలి, గృహస్థగా ఉన్నప్పుడు ఏం చేయాలి, వానప్రస్థంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, సన్యాసంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇవి ఆశ్రమ ధర్మాలు. సో ఇవన్నీ ఉండేవి. సో క్షత్రియుడు, ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడు కదా, అందులో సుక్షత్రియుడు, మంచి క్షత్రియుడు. క్షత్రియులు ఆ కాలంలో వేదం కూడా చదివినటువంటి వాళ్ళు, అది కూడా చెప్పాను నేను పలుసార్లు. వాళ్ళకు సిలబస్ లో ఆన్వీక్షకి, త్రయీ, వార్త, దండనీతిశ్చ శాశ్వతి అని 4 ఉండేవి. ఆన్వీక్షకి అంటే లాజిక్, త్రయీ అంటే వేదం, వేదాభ్యాసం ఉండేది వాళ్ళకి. వార్త అంటే ఎకనామిక్స్, దండనీతి, జూరిస్ప్రుడెన్స్, సివిల్ అండ్ క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్, ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండేవి, ఇన్ అడిషన్ టు ద మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్. సో ఇది వాళ్ళకి డ్యూటీ కదా. సో ఇప్పుడు అర్జునుడికి ఏమిటి, స్వధర్మం, యుద్ధం చేయడం అనేటువంటిది స్వధర్మం అనమాట. అందులో ధర్మయుద్ధం కాకుంటే అది నోబడి కెన్ ఫోర్స్. ధర్మయుద్ధం ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు కూడా చాలా మందికి ఇది ఒకటి ఉంటుందండి, అది వస్తుంది, మనం చేస్తున్నటువంటి పని సరైనదా కాదా అనేటువంటిది వస్తుంది. ఉదాహరణకు మనం వరల్డ్ వార్ తీసుకుంటే, World War I అండ్ World War II ఆ యుద్ధంలో కొంతమంది సెన్సిటివ్ పీపుల్ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ కూడా యుద్ధం నుంచి బయటకు వచ్చిన తర్వాత యుద్ధము దాని యొక్క దీని అన్జస్టిఫైడ్ నేచర్ ఆఫ్ వార్ దాన్ని అంతటిని వర్ణిస్తూ కావ్యాలు కూడా పద్యాలు కూడా రాశారు. వాళ్ళను వార్ పోయిట్స్ అంటారు. మనం ఇంగ్లీష్ లో మనం గూగుల్ సెర్చ్ చేస్తే ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత వార్ పోయిట్స్ కొంతమంది వచ్చారు. వాళ్ళందరూ కూడా వాటి ఈవిల్స్ ఆఫ్ వార్ గురించి పద్యాలు రాశారు. అలాగే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత కూడా ద ఈవిల్స్ ఆఫ్ వార్ గురించి కొంతమంది రాశారు. వాళ్ళందరూ కూడా విల్ఫ్రెడ్ ఓవెన్ అని ఇట్లా కొంతమంది ఉన్నారు. ఇమీడియట్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికాల్. సో కొంతమంది వాళ్ళందరూ కూడా వార్ పోయిట్స్ ఉన్నారు. సో ఆ విధంగా యుద్ధము జస్టిఫైడ్ గా ఉంటేనే వాడు పార్టిసిపేట్ చేస్తాడు, జస్టిఫైడ్ గా లేకుంటే వాడు పార్టిసిపేట్ చేయడు. అంటే ఇవాళ మర్సినరీస్ వాళ్ళు వీళ్ళు వచ్చారు, అది వేరే మాట అనుకోండి. బట్ ఆ కాలం మర్సినరీ అనే వాటికి ఎలాంటి మొరాలిటీ లేదు వాడికి. సో ఇప్పుడు ఆ కాలంలో ఒక యుద్ధం చేయాలి, లేకుంటే నేను ఏమన్నా శత్రువును చంపాలి అని అంటే దే యూస్ టు హ్యావ్ ఏ క్వశ్చన్, ఏ మారల్ క్వశ్చన్. సో ఇది ధర్మమైనటువంటి యుద్ధం. ధర్మ్యం యుద్ధం, ధర్మ్యాత్ యుద్ధాత్ అనేటువంటిది పంచమ విభక్తి. ధర్మ్యం యుద్ధం అంటే ధర్మాత్ అనపేతం, ధర్మం నుంచి తొలగిపోనటువంటిది. శంకరాచార్యుల వారి భాష్యం చూద్దాం. స్వధర్మం అపి స్వోధర్మ క్షత్రియస్య యుద్ధం. స్వధర్మమపి స్వధర్మః క్షత్రియస్య యుద్ధం తమపి అవేక్ష్య త్వం న వికంపితుం ప్రచలితుం న అర్హసి. మమపి అవేక్ష్య త్వం న వికల్పితుం ప్రచలితుం అర్హసి. అర్హసి. స్వాభావికాత్ ధర్మాత్. ఇక్కడ క్షత్రియస్య స్వాభావికాత్ ధర్మాత్. క్షత్రియస్య అని కూడా ఉందా? ఓకే, నో ప్రాబ్లం. అవును. ఆత్మస్వాభావ్యాత్ ఇది అభిప్రాయ. ఆత్మస్వాభావ్యాత్ ఇది అభిప్రాయః. స్వధర్మం అంటే ఏంటి? స్వధర్మ. స్వధర్మ అంటే స్వధర్మ అంటే తన యొక్క ధర్మం. అంటే ప్రతి మనిషికి కూడా సొసైటీ హ్యాస్ గివన్, ఆర్ పూర్వకాలంలో సనాతన ధర్మం, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అన్నాం చూడండి. సో సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనకు అన్వయించుకోవాలంటే ఎలాగా? అదే ఇందాక చెప్పినట్టుగా ఏదో మాఫియాలో పనిచేస్తుంటేనో, ఏదో గుండా నెట్వర్క్ లో పనిచేస్తుంటేనో, ఆర్గనైజేషన్ చార్ట్ ప్రకారం పనిచేయడం కాదు.
న్యాయ కాన్స్టిట్యూషన్ చెప్పినటువంటి పని చేయడం అనేటువంటిది ఈ కాలంలో మనం అన్వయించుకోవాల్సినటువంటి విషయం. అంటే ఒక ఉదాహరణకు ఒక వ్యక్తి ఏదో ఐఏఎస్ ఇంకేదో పని చేస్తుంటాడు అనుకోండి. అతను కాన్స్టిట్యూషన్ ప్రకారం దానికి ఎంత బాధ్యతలు ఉన్నాయి దాన్ని ఇంకా ఎలాంటి ప్రెషర్ ఉన్నా ఏమున్నా కూడా దాన్ని రెసిస్ట్ చేస్తూ తన బాధ్యతను సరిగా నిర్వహించాలి అనేటువంటి దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఇంప్లైడ్. స్వధర్మం అపిచ అవేక్ష్య క్షత్రియస్య యుద్ధం. క్షత్రియస్య కిం స్వధర్మం అంటే స్వ కహ స్వధర్మ అంటే యుద్ధం, యుద్ధమేవ స్వధర్మం. తర్వాత తమ్ అపి అవేక్ష్య, దాన్ని చూసి కూడా అవేక్ష్య, అవ ప్లస్ ఈక్షణం, అవేక్ష్య అంటే చూసి, దాన్ని అంటే చూసి అంటే పరిశీలించి, క్షత్రియ ధర్మాన్ని కూడా నువ్వు నీ మనసుకు తెచ్చుకొని రికాపిచులేట్ చేసుకొని త్వం నా వికంపితం అంటే ఏమిటి, ప్రచలితం అంటే ధర్మాత్ ప్రచలితం, నీ ధర్మం నుంచి ఆ, పక్కకు పోవడానికి, ధర్మం నుంచి తొలగిపోవడానికి, వదిలిపెట్టడానికి నా అర్హసి అంటే నువ్వు అర్హుడవు కాదు, అంటే నువ్వు అలాగా చేయకూడదు. తర్వాత స్వాభావికాత్ ధర్మ, ఈ ధర్మం ఎలాంటిది, స్వభావం పైన బేస్ అయినటువంటిది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు చూడండి. ఇక్కడ స్వధర్మం అనేటువంటిది దేనిపైన బేస్ అయింది, స్వభావం పైన బేస్ అయింది. అది మనం చూడాలి. ఎందుకంటే స్వధర్మం అనేటువంటిది స్లైట్లీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. స్వధర్మం అంటే ఉదాహరణకి బ్రాహ్మణి ధర్మం ఇది, క్షత్రుడి ధర్మం ఇది, నీ ధర్మం ఇది, నీ ధర్మం ఇది. ఒరేయ్ నువ్వు అందరికి కూడా సేవ చేయడం నీ ధర్మం ఉంటే ఏం సార్, ఎప్పుడు కూడా మీ చెప్పులు మోయడమేనా మా ధర్మం? ఆ, లేకుంటే మీకు అందరికి సేవలు చేయడమేనా మీ ధర్మం? నేను యూపీఎస్సీ రాయకూడదా? లేకుంటే నేను ఇంకేదో ఉద్యోగం చేయకూడదా? నేను చదువుకోకూడదా? నేను వేదం చదవకూడదా? నాకు వేదం చదివే అర్హత లేదా? ఇవన్నీ ప్రశ్నలు వస్తుంటాయి. ఇదంతా కూడా జస్టిఫైడ్. ఇవన్నీ కూడా మన సమాజంలో వస్తున్నటువంటి మార్పులను బట్టి ధర్మం అనేటువంటిది కూడా దానికి తగినట్టుగా మెచ్యూర్ అవుతుండాలి. ధర్మం అనేటువంటిది స్టాటిక్ గా ఉన్నదనుకోండి, కొన్ని మారనటువంటి అంశాలు ఉంటాయి. సత్యం వద ధర్మం చర ఇట్లాంటి కొన్ని మారనటువంటి అంశాలు ఉంటాయి. కొన్ని మారే అంశాలు ఉంటాయి ధర్మంలో. సో ఆ విధంగా ధర్మం అనేటువంటిది కూడా ఎప్పటికప్పుడు అది మెచ్యూర్ అయ్యి సమాజాన్ని కలిపి పెట్టేట్టు ఉండాలి. లేకుంటే ఇట్ బికమ్స్ ఇర్రెలవెంట్. సో అది, సో ఆ విధంగా ఇప్పుడు స్వాభావిక, ఈ స్వభావం అనేటువంటి పాయింట్ ను కృష్ణుడు కూడా 18వ అధ్యాయంలో చెప్తాడు. స్వాభావికత అనేది ఈయన శంకరాచార్యులు స్వయంగా సృష్టించలేదు. ఆ, స- ఏంటి స్వభావనీయతం కర్మ, స్వభావనీయతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం అని కృష్ణుడు 18వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు. స్వభావనీయతం కర్మ కుర్వన్ నా అప్నోతి కిల్బిషం. ఈ స్వధర్మం అనేటువంటి దేనికి, వర్ణాన్ని గురించి. ఆ వర్ణం ఎలా వచ్చింది అంటే స్వభావాన్ని బట్టి, గుణ కర్మ విభాగశ అని చెప్పని 4వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు. దాన్ని ఇంకా ఎలాబొరేట్ చేసి స్వభావ విహితం కర్మ అనే, స్వధర్మం అంటే నువ్వు క్షత్రియుడు, నువ్వు పుట్టుకతోనే నువ్వు క్షత్రియుడు, నీలో వాడిలో క్షత్రియ ధర్మాలు ఉన్నా లేకపోయినా, వాడి యుద్ధంలో పరిగెత్తి పలాయనం చేసే స్థితిలో ఉన్నా, ఎలా అంటా ఉన్నా కూడా ఇదిగో నీ ఇది అని చెప్పిన అంటే వీల్లేదు కదా. బ్రాహ్మణుడు వాడి ధర్మాన్ని పాటించకుండా వాడు ఏదో భ్రష్టుడైపోయినాడు అనుకోండి, వాడిని పట్టుకొని నువ్వు పూజించాలి, నువ్వు వాడిని గౌరవించాలి అంటే ఎవరు గౌరవిస్తారండి? ఎవరు గౌరవించరు కదా. సో అలాగా ఇక్కడ స్వాభావికాత ధర్మాత్ అంటే నీకు స్వభావం, క్షత్రియ స్వభావం ఏమిటది, రజోగుణ ప్రయుక్తమైనటువంటి స్వభావం. బ్రాహ్మణుడు అనేటువంటి వాడిలో ఒక సత్వగుణ ప్రధానము, రజోగుణం సెకండరీగా ఉంటుంది, తమో గుణం థర్డ్ ఉంటుంది. అదే క్షత్రియుడు అనేటువంటి వాడికి రజోగుణం ప్రధానంగా ఉంటుంది, ఆ, సత్వగుణం సెకండరీ ఉంటుంది, తమోగుణం థర్డ్ ప్లేస్ లో ఉంటుంది. అదే వైశ్య అనేటువంటి వాడికి రజోగుణమే టాప్ లో ఉంటుంది. క్షత్రియుడికేమో వైశ్యుడికి కూడా, ఇద్దరికి కూడా రజోగుణమే టాప్ లో ఉంటుంది. క్షత్రియుడికేమో సెకండరీ పొజిషన్ లో సత్వగుణం ఉంటుంది, ఇతనికి సెకండరీ పొజిషన్ లో కొంచెం తమోగుణం ఉంటుంది. సో ఆ విధంగా అలాంటి వాడు వైశ్యుడు అని. తమోగుణం అంటే ఏమిటి, శూద్ర అంటే ఏమిటి, అతనికి చెప్పినటువంటిది తమో గుణం ప్రధానంలో ఉంటుంది, అది రివర్స్ ఆర్డర్ లో ఉంటుంది. తమో గుణం రివర్స్ టాప్ లో ఉండి, రజోగుణం సెకండరీ ఉండి, సత్వగుణం అనేటువంటి థర్డ్ లెవెల్లో ఉంటుంది. ఈ విధంగా చెప్తారు. అండ్ భారతంలో చాలా చోట్ల ఇది భర్తను బట్టి కాదు అనేటువంటిది వచ్చింది. భర్తను బట్టి మనం నిర్ణయించలేము, ఎందుకంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎంతెంతో సాంకర్యం జరిగింది. వర్ణముని నా విశేషోస్తి వర్ణానాం అని చెప్పని ఆ, మనకు చాలా చోట్ల ఈ వర్ణములు అనేటువంటి దానిలో దేర్ ఇస్ నో గ్రేట్ శాంక్టిటీ అనే మాట గట్టిగా చెప్పారు. సో నేను మాటికి ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇవన్నీ కూడా మనం ఏదో శాంక్టిఫై చేయడం లేదు. ఈ వర్ణ వ్యవస్థ అనేటువంటి దాన్ని ఒకప్పుడు ఉండేది, రిలవెంట్ గా ఉండేది. దీన్ని చాలా బ్రాడ్ దృష్టికోణంలో చూడాలి. సో ఈ స్వధర్మం అనేటువంటిది దేనిపైన ఆధారపడింది అంటే స్వభావం పైన ఆధారపడినటువంటిది స్వధర్మం. ఆ స్వభావం క్షత్రియ స్వభావం ఒకటిలో ఉంటే వాడు క్షత్రియుడు.
అదే బ్రాహ్మణ స్వభావం ఒకటిలో ఉంటే వాడు బ్రాహ్మణుడు. సో ఆ విధంగా చాలా చోట్ల భారతంలో చెప్పబడింది. మనం ముఖ్యంగా భారతంలో శాంతి పర్వం చదివితే శాంతి పర్వంలో ఇలాంటివన్నీ కూడా విషయాలు చాలా చాలా విషయాలు చర్చించబడ్డాయి. సో స్వాభావిక ధర్మ అంటే ఆత్మ స్వభావ్యాత్. స్వభావ్యాత్ అంటే స్వభావము అనేటువంటి పదము. స్వభావ్యాత్ అంటే స్వభావము చేత ప్రేరేపించబడినటువంటిది స్వాభావ్యము. స్వభావము స్వాభావ్యం. స్వభావం అంటే ఆ, సత్వగుణమో రజోగుణమో అది అది ఉండడం అనేటువంటి స్వభావం. స్వభావ్యాత్ అంటే స్వభావము చేత ప్రేరేపించబడిన, స్వభావము చేత ఇన్స్పైర్ చేయబడినటువంటి స్వభావ ప్రయుక్తం అంటాడు ఆనందగిరి. స్వాభావ్యం అంటే స్వభావ ప్రయుక్తం అంటే స్వభావము చేత ప్రేరేపించబడినటువంటిది యా ప్రేరేపించబడినటువంటిదే కరెక్ట్. సో అలాంటి ఆ, ధర్మం నుంచి నీవు వదలడానికి పక్కకు పోవడానికి వీల్లేదు. ఇది అభిప్రాయ అని అభిప్రాయం. అంటే ధర్మ యుద్ధములో హింస ఉన్నా కూడా అది హింస కాదు అనేటువంటిది పాయింట్. ధర్మ యుద్ధంలో హింస ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు భీష్మాదులు వీళ్ళందరినీ కూడా చంపినప్పటికీ కూడా అది అది హింస కాదు. ఎందుకంటే ఇప్పుడు పారమార్థిక దృష్టి పోయింది. సో వ్యవహారిక దృష్టిలో చెప్తున్నాడు. వ్యవహారిక దృష్టిలో కూడా ఆలోచించినా కూడా నువ్వు చేస్తున్నటువంటిది హింస కాదు అని. ఎందుకంటే అహింస అనేటువంటిది మన పుస్తకాల్లో కూడా ఉంది కదా. నాట్ ఓన్లీ ఇన్ బుద్ధిజం. భారతంలో అహింస ఉన్నది మనకు అన్ని పుస్తకాల్లో కూడా, చాలా ఉపనిషత్తుల్లో కూడా చాలా చోట్ల అహింస అనేటువంటిది వస్తుంది. సో ఈ అహింస అనేటువంటిది ఏ సందర్భంలో? మామూలు సందర్భాల్లో నా హింసయాత్ సర్వభూతాన్ని, ఏ ప్రాణిని కూడా మీరు హింసించకూడదు అని. బట్ యజ్ఞ సమయంలో చేసేటువంటి హింస ఏదో ఉంటుంది. ఆ హింస హింస కాదు అన్నారు. అది మళ్ళీ వేరే లాజిక్, దానిలోకి మనం ఇప్పుడు పోనక్కర్లేదు. సో ఎనివే, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు క్షత్రియుడికి యుద్ధం అనేటువంటిది ఓ యజ్ఞం లాంటిది. క్షత్రియుడికి యుద్ధం అనేటువంటిది యజ్ఞం. ఆ మాట కూడా అన్నారండి. ఈ యుద్ధ యజ్ఞంలో ఇవన్నీ సమిధలు అనే అట్లాంటి ఉపమానాలు వస్తాయి. యుద్ధం అనేటువంటిది కూడా అది ఓ యజ్ఞం లాంటిది. సో దీనిలో హింస అనేటువంటిది హింస కాదు. అందువల్ల కూడా నీవు నీ ధర్మాన్ని నుంచి తొలగిపోవడానికి వీల్లేదు అని. నెక్స్ట్ లైన్. తచ్చ యుద్ధం పృథివీజయ ద్వారేణ తచ్చ యుద్ధం పృథివీజయద్వారేణ ధర్మార్థం ప్రజారక్షణార్థం చ ఇతి ధర్మార్థం ప్రజారక్షణార్థం చ ఇది ధర్మాత్ అనపేతం ధర్మ్యం. ఇక్కడ ఇంకొక రెండు ఇది కూడా ఉంది సార్. రెండు పరమం ధర్మ్యం అనుంది. ఏమండి? ప్రజారక్షణార్థం చ ఇది పరమం ధర్మ్యం అనుంది. ఇక్కడ ఏదో ధర్మాత్ అనపేతం ధర్మ్యం అనింది. ఓకే. అది కూడా ఉంది. తస్మాత్ అది కూడా ధర్మ్యాత్ ధర్మాత్ యుద్ధాత్ అనపేతం ధర్మ్యం. అనపేతం ధర్మ్యం. తస్మాత్ ధర్మ్యాత్ యుద్ధాత్ తస్మాత్ ధర్మ్యాత్ యుద్ధాత్ శ్రేయః అన్యత్ క్షత్రియస్య న విద్యతే హి యస్మాత్. శ్రేయః అన్యత్ క్షత్రియస్య న విద్యతే హి యస్మాత్. యాక్చువల్లీ ఈ హి అనే పదం మొట్టమొదట మనం అన్వయించుకోవాలి. ఎందుకంటే ధర్మ్యాత్ హి యుద్ధాత్ అనేది కదా. హి అనేది ఒక అవ్యయం కదా. అవ్యయానికి అర్థం ఏంటి? హి అంటే బికాజ్ అని, ఎందుకంటే అని, అంటే ఆ సందర్భంలో. తూ లాగా, తూ అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ అని వస్తుంది కదా. ఆ విధంగా హి అంటే ఎందుకనగా అని. ఇప్పుడు మొట్టమొదటి వాక్యంలో స్వధర్మాన్ని దృష్టితో, స్వధర్మం అనేటువంటి దృష్టికోణం నుంచి చూసినా కూడా నీవు ఆ, నువ్వు ఇట్లా భయపడడానికి వీల్లేదు, నువ్వు ఇలా ఆందోళనలో ఉండడానికి వీల్లేదు అనేటువంటి చెప్పాడు. వికంపితం అనడానికి అది బెటర్. నువ్వు ఇట్లా ఆందోళనలో ఉండడానికి వీల్లేదు. ఆ, ఎందుకంటే అని. హి యస్మాత్ ధర్మ్యాద్ యుద్ధాత్ శ్రేయ క్షత్రియస్య నా అన్యత్ నా విద్యతే అని. క్షత్రియుడికి ధర్మయుద్ధం కంటే వేరొకటి శ్రేయస్కరమైనటువంటి మార్గం లేదు అని. సో తచ్చ యుద్ధం, ఆ యుద్ధం ఎలాంటిది? పృథివీ జయద్వారేణ, పృథివిని జయిస్తున్నావు. ధర్మార్థం ప్రజారక్షణార్థం చైతి, ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసము, ప్రజల్ని రక్షించడం కోసము అని ఉద్దేశంతో. ధర్మాత్ అనపేతం. అనపేతం అంటే తొలగిపోనటువంటిది. లక్ష్మీ అనపగామిని అంటుంటాం కదా. అనపగామిని అంటే పక్కకు పోనటువంటిది అని. అలాగే అనపేతం నా అపేతం. ఇత అపేత అంటే పక్కకు తొలగిపోవడం. అనపేతం అంటే పక్కకు తొలగిపోని. అంటే ధర్మం నుంచి ఎప్పుడు కూడా పక్కకు తొలగిపోనటువంటిది ఇది ధర్మ్యం అని. అలాంటి యుద్ధాన్ని తస్మాత్ యుద్ధాత్ శ్రేయ, దానికంటే శ్రేయస్సు కలిగించేటువంటిది అన్యత్ క్షత్రియస్య న విద్యతే, అంతకంటే క్షత్రియుడికి శ్రేయ మార్గమైనటువంటిది ఇంకొకటి లేదు అని. తర్వాత నెక్స్ట్ శ్లోక.
కుతశ్చ తద్యుద్ధం కర్తవ్యం ఇది ఉచ్యతే. కుతశ్చ తత్ యుద్ధం కర్తవ్యం ఇది ఉచ్యతే. ఇంకొక కారణం కూడా కుతః చ. చ అంటే ఏమిటి? అగైన్ అండ్ అని, మరియు అని. మరియు కుతః యుద్ధం కర్తవ్యం, ఎందుకు యుద్ధం చేయాలి అనేటువంటిది చెప్పబోతున్నాడు. ఏమిటిది? యదృచ్ఛయా చోపపన్నం యదృచ్ఛయా సోపపన్నం స్వర్గద్వారం అపావృతం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. లభంతే యుద్ధమీదృశం. హే పార్థ అనేది సంబోధనం. ఏమిటి? ఎదురుచ్ఛయ చ ఉపపన్నం. ఇంకా అండ్ ఆల్సో అని. చ అంటే అండ్ ఆల్సో, ఎదురుచ్ఛయ ఉపపన్నం. నువ్వు అడగకుండానే వచ్చిందయ్యా ఇది. ఎందుకంటే వీళ్ళు కోరుకున్నది కాదు. దుర్యోధనుడు వీళ్ళ ఆస్తిని లాక్కొని, వీళ్ళ ప్రాపర్టీని లాక్కొని, వీళ్ళని అడవులకు పంపి ఎన్నోసార్లు వీళ్ళని చంపడానికి ప్రయత్నం చేసి, మళ్ళీ కొంచెం ఏదో 5 ఊళ్ళు ఇమ్మన్నా కూడా నేను ఇవ్వను అని చెప్పని, ఇంకా క్షత్రియుడు ఏం చేయాలి? క్షత్రియుడు బెగ్గింగ్ చేయడానికి వీల్లేదు. అది కూడా అనేది అనదర్ పాయింట్. క్షత్రియుడు బ్రాహ్మణ వృత్తిని చేపట్టడానికి వీల్లేదు. ఇదేదో బ్రాహ్మణ ధర్మం బాగుంది, చాలా ఈజీగా ఉందండి, ఏదో హ్యాపీగా ఉండి నేను ఏదో వేదం చదువుకొని పాఠం చెప్పుకుంటూ ఉండొచ్చు అంటే అది కూడా అనుకోవచ్చు కదా. సో ఆ విధంగా అనడానికి వీల్లేదు, అనుకోవడానికి వీల్లేదు. ఇది నీకు అనుకోకుండా వచ్చినటువంటి క్షత్రియుడి ధర్మం. రాముడు కూడా ఆ మన రామాయణం చదివితే అడవిలోకి వెళ్తాడు కదా. అడవికి వెళ్ళినప్పుడు ఆ నో, ఆ సందర్భంలో కాదు, ఏదో సందర్భంలో క్షత్రియుడు ఎప్పుడు దేన్ని కూడా అడగకూడదు, అడిగి తీసుకోకూడదు, లాక్కోవాలంట. క్షత్రియుడు అనేటువంటి వాడు లాక్కోవాల్సిందే, కానీ వాడు అడిగి బెగ్ చేసి తీసుకోకూడదు అని రామాయణంలో కాదులేండి, ఇంకో చోట వస్తుంది ఎక్కడో. సో ఆ విధంగా ఇది నువ్వు అడిగింది కాదు, అడగకుండానే నీకు వచ్చింది. ఇది నువ్వు ఇప్పుడు యుద్ధం చేసి తీరాలన్నమాట. చేయకపోతే నీకు నీకు క్షత్రియుడిగా నీకు క్షత్రియుడు అనేటువంటి స్టేటసే వెళ్ళిపోతుంది. ఎదురుచ్ఛయాచ ఉపపన్నం. ఉపపన్నం అంటే ఇలా వచ్చి నీ పైన పడింది. స్వర్గద్వారం, ఇది ఇంకా ఎలాంటిది? అపావృతం స్వర్గద్వారం. అపావృతం అంటే గేట్ వైడ్ ఓపెన్ అని. ఆవృతం, ఆవృతం అంటే మూయబడినది అని. ఆవరణం అంటే ఆవరణం అంటే మూసి మూయడం కదా, ఆవరించి ఉండడం, ఆవృణోతి. సో అపావృతం అంటే తెరవబడినటువంటిది. ఏమి తెరవబడింది? స్వర్గద్వారం, ద డోర్స్ ఆఫ్ హెవెన్. ఆ హెవెన్ యొక్క ద్వారం, స్వర్గం యొక్క ద్వారం తెరవబడింది. అంటే తెరవబడినటువంటి స్వర్గద్వారం అయ్యా ఈ యుద్ధం అంటున్నాడు. ఈ యుద్ధం అనేటువంటిది ఎలాంటిది? ఒక తెరవబడినటువంటి స్వర్గద్వారం. అలాంటిది సుఖినః క్షత్రియాః పార్థ. క్షత్రియాః, హే పార్థ, సుఖినః క్షత్రియాః ఈదృశం యుద్ధం లభంతే. ఈదృశం యుద్ధం, ఇలాంటి యుద్ధం ఎలాంటి వాళ్ళకి వస్తుంది? ఎంతో అదృష్టం చేసుకున్నటువంటి వాళ్ళకి. సుఖినః అంటే సుఖపడేటువంటి వాళ్ళు అని కాదు, ఎంతో అదృష్టం చేసుకున్నటువంటి వాళ్ళు. ఎంతో అదృష్టం ఉంటేనే ఇలాంటి యుద్ధం వస్తుంది అని. హే పార్థ, ఈదృశం యుద్ధం, ఇలాంటి యుద్ధం సుఖినః క్షత్రియాః లభంతే. ఎంతో అదృష్టం చేసుకున్నటువంటి క్షత్రియులు ఇలాంటి యుద్ధాన్ని పొందుతారయా, నీకు ఇలాంటి అడగకుండానే నీకు వచ్చింది అని. చాలా సింపుల్ శ్లోకం. శంకరాచార్యులు వారు కూడా ఒకే వాక్యం రాశారు. యదృచ్ఛయా చ అప్రార్థితయా యదృచ్ఛయా చ అప్రార్థితయ ఉపపన్నం ఆగతం ఉపపన్నం ఆగతం స్వర్గద్వారం అపావృతం ఉద్ఘాటితం స్వర్గద్వారం అపావృతం ఉద్ఘాటితం. ఏతద్ ఈదృశం యుద్ధం లభంతే క్షత్రియాః. ఏతద్ ఈదృశం యుద్ధం లభంతే క్షత్రియాః. హే పార్థ, కిం న సుఖినః తే. హే పార్థ, కిం న సుఖినః తే. శ్లోకంలో ప్రశ్నార్థకం లేదు, బట్ శంకరాచార్యుల వారు చాలా సింపుల్ శ్లోకం కాబట్టి ఒక చిన్న ప్రశ్నార్థకం వేశారు. ఎందుకంటే ఆ సెన్స్ లో ఆ టోన్ ఉన్నది ఇందులో. ఈ శ్లోకంలో ఎలాంటి టోన్ ఉన్నది? అరే, ఇలాంటి యుద్ధం వచ్చిన వాడు అదృష్టవంతుడు గాడేమయ్యా అని. ఇంత ఇంత మంచి యుద్ధం వచ్చింది, ఇంత మంచి ఆపర్చునిటీ నీకు వచ్చింది, ఎంత అదృష్టం ఉంది నీకు కాదా అన్నట్టుగా. ఎదురుచ్ఛయ అంటే ఏమిటి? అప్రార్థితయ, అడగకుండానే, నువ్వు అడగలేదు. అప్రార్థితయ అంటే నీవు, ప్రార్థన అంటే అడగడం అంటే వర్షిపింగ్ అనే సెన్స్ లో కాదు. ప్రార్థించడం అంటే అర్థ. అర్థ అంటే ప్రయోజనం. అనేది ఓన్లీ ఉపసర్గ. అర్థ, అర్థ అంటే అర్థించడం అని అంటాం కదా, ఏమన్నా అడగడం అనేటువంటిది. అర్థ, గట్టిగా అడగడం, లేకుంటే ఇంకా చాలా ఇంటెన్స్ గా అడగడం, అది ప్రార్థన. సో అప్రార్థితయ అంటే నువ్వు అడగకుండానే వచ్చినటువంటిది. ఉపపన్నం, ఉపపన్నం అంటే ఆగతం, వచ్చింది. ఇంకా ఎలాంటిది? స్వర్గద్వారం అపావృతం అంటే ఉద్ఘాటితం,
తెరవబడినటువంటి స్వర్గద్వారము. ఏ ఏ అంటే ఏ జనా, ఎవరైతే అని. ఏ జనా తత్ ఈదృశం యుద్ధం లభంతే క్షత్రియా అంటే ఏ క్షత్రియా, ఏ క్షత్రియులైతే. సంస్కృతంలో ఏ వేరే, తెలుగులో ఏ వేరే. ఏ అంటే ఎవరైతే అని అక్కడ. ఇక్కడ కూడా దాదాపు అదే అర్థమేలేండి. ఏ ఏ అంటే ఎవరైతే అని అర్థమే. ఏ ఈ క్షత్రియా అంటే ఏ క్షత్రియులైతే ఈదృశం యుద్ధం లభంతే ఇలాంటి యుద్ధాన్ని పొందుతారో, ఆ, హే పార్థ, ఓ పార్థ, కిం నా సుఖినహతే వాళ్ళు చాలా అదృష్టవంతులు కదా అని. వాళ్ళందరూ కూడా ఆ, ఎంతో సుఖాన్ని సుఖినః అంటే సుఖం పడేవాళ్ళు అని కూడా అర్థం. దానికి వేరే అర్థం లేదనుకోండి, కానీ అక్కడ అంత అదృష్టవంతులు కదా, ఎంత సుఖ ఎంత సుఖవంతులు వీళ్ళు అన్నట్టుగా. తరువాత ఏవం కర్తవ్యత ప్రాప్తమపి, ఏవం కర్తవ్యత ప్రాప్తమపి. ఇంకా ఈ విధంగా వచ్చినప్పటికీ కూడా అని. ఈ విధంగా కర్తవ్యత అనేది నీ పైన వచ్చి పడినప్పటికీ కూడా అని. కర్తవ్యత ప్రాప్తం అపి అంటే కర్తవ్యము చేయాలి అనేటువంటిది నీ పైన వచ్చి పడినప్పటికీ కూడా, అథ చేత్వమిమం ధర్మ్యం అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. హిత్వా పాపమవాప్స్యసి. ఓకే. అథ చేత్ ఒకవేళ అని. ఈరోజు మూడోసారి కరెంటు పోతుందండి. అథ చేత్ ఒకవేళ, అథ చేత్ ఒకవేళ, ఇమం ధర్మ్యం సంగ్రామం ఈ ధర్మబద్ధమైనటువంటి సంగ్రామాన్ని, సంగ్రామం అంటే యుద్ధం మనకు తెలుసు కదా. ధర్మ్యం సంగ్రామం అంటే ధర్మబద్ధమైనటువంటి సంగ్రామాన్ని నా కరిష్యసి ఒకవేళ నువ్వు అథ అథ నా కరిష్యసి చేత్ అని. ఆ వాక్యం ఏంటంటే అథ నా కరిష్యసి చేత్ ఒకవేళ నీవు ఇలాంటి ధర్మబద్ధమైనటువంటి యుద్ధాన్ని చేయకపోతే అని. చేయకపోతే తతః దానివల్ల, తతః స్వధర్మం కీర్తించ స్వధర్మాన్ని, కీర్తిని రెంటిని కూడా కోల్పోయి, స్వధర్మాన్ని కోల్పోతున్నావు, స్వధర్మాన్ని కోల్పోయి నువ్వు అర్జున క్షత్రియ అనే స్టేటస్ నుంచి పోతున్నది. కీర్తించ ఇన్నేళ్లుగా నీకు ఎంతెంతో కీర్తి వచ్చిందయ్యా, అక్కడెక్కడో యుద్ధం చేసావు, వాడిని ఓడించావు, వీడిని ఓడించావు కదా, ఆ కీర్తి అంతా కూడా వెళ్ళిపోద్ది. హిత్వా అంటే దాన్ని అంతా కూడా పోగొట్టుకొని, నాట్ ఓన్లీ దాట్ పాపం అవాప్స్యసి పాపాన్ని కూడా పొందుతున్నావు. అంటే ఇంతకుముందు ఏం చెప్తున్నాడు, ఇహలోక పరలోక రెండు లోకాల్లో కూడా నీకు మంచిది లేదు అని. ఇంతకు ముందు కూడా ఏం చెప్పాడు, నీవు ధర్మ్యాది యుద్ధాశ్రయం అని, దాని తర్వాత స్వర్గద్వారం అపావృతం అని చెప్పని. ఆ, మనకు రెండు పదాలు ఉన్నాయండి. ఏంటంటే ఐహిక, ఆముష్మిక అనే పదాలు ఉన్నాయి. ఐహిక, ఆముష్మిక. ఐహికం అంటే ఇహ, ఇహకు సంబంధించినది ఐహికం. ఇహ ఇహ అంటే ఇక్కడ, ఇక్కడ ఉన్నదానికి సంబంధించినది ఐహికం. ఐహిక సుఖాలు అంటే ఏమిటి, ఈ లోకంలో భార్య పిల్లలు ఇవన్నీ కూడా రకరకాల ఆస్తులు, ఇవన్నీ కూడా ఐహిక సుఖాలు. ఆముష్మికం అంటే అముష్మి ఎక్కడో దూరంలో ఉన్నటువంటిది. అముష్య అంటే ఇంకో చోట ఉన్నటువంటిది. ఆముష్మికం అంటే ఎక్కడో ఉన్నటువంటిది, అంటే మనం చూడలేదు దాన్ని. అదే స్వర్గం అనేటువంటిది ఒకటి ఉన్నదని చెప్పని అందరూ అంటున్నారు, మనం చూడలేదు, పోతే నమ్ముతున్నాం. ఏదో అక్కడ ఒకటి ఉన్నదట, అక్కడ ఏదో బాగా సుఖాలు ఉంటాయంట, ఇక్కడికంటే మంచి ఆ, ఏదో డ్రింకులు ఉంటాయి, ఫుడ్ ఉంటది, అది ఇది అని అంటాం కదా. అది ఆముష్మిక సుఖాలు అంటే. సో ఇంతకుముందు ఏం చెప్పాడు, స్వర్గద్వారం అపావృతం అని ఆముష్మిక సుఖం ఉంది నాయన అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు, ఇహలోకంలో కూడా నువ్వు పోగొట్టుకునేది ఉంది. అక్కడ పోగొట్టుకుంటున్నావు, ఇక్కడ పోగొట్టుకుంటున్నావు. ఇహలోక ఫలంగా కూడా పోగొట్టుకుంటున్నావు. ఎందుకంటే క్షత్రియుడి లక్షణం ఏంటి, మన క్షత్రియుడి ధర్మాలు చాలా క్లియర్ గా చెప్పారండి. అదండ్యాన్ దండయన్ రాజా. మనం మనుస్మృతి తీసుకుంటే కొన్ని కొన్ని ఏదో ఎక్కడో 1000 శ్లోకాల్లోనో 2000 శ్లోకాల్లోనో రెండో మూడో శ్లోకాలు కొంచెం మంచి ఇప్పుడు ఇర్రెలవెంట్ అయినవి, ఇప్పుడు ఇన్అప్రోప్రియేట్వి ఉండొచ్చు. బట్ చాలా శ్లోకాల్లో చాలా గొప్ప విషయాలు ఉంటాయి. అదండ్యాన్ దండయన్ రాజా దండ్యాన్ శైవ యదండయన్ అంటే ఎవడే అదండ్యుడు, అదండ్యాన్ దండయన్ అంటే దండనకు అర్హుడుగా ఉన్నటువంటి వాడిని దండించడం వల్ల, దండనకు అర్హుడైనటువంటి వాడిని దండించకపోవడం వల్ల, దండ్యాన్ శైవ అదండయన్ దండానికి అర్హుడైనటువంటి వాడిని దండించకపోవడం వల్ల అయశం మహదాప్నోతి. రాజు ఏంటి, వాడు గొప్ప అకీర్తిని పొందుతాడు. అలాగే వాడు నరకానికి కూడా పోతాడు. అయశం మహదాప్నోతి నరకం చైవ గచ్చతి, వాడు నరకానికి కూడా వెళ్తాడు. అంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ఏంటి, జ్యుడిషియల్ సిస్టమ్. లెట్ 1000 క్రిమినల్స్, లెట్ 100 క్రిమినల్స్ ఎస్కేప్, లెట్ నాట్ వన్ ఇన్నోసెంట్ మ్యాన్ బి పనిష్డ్ అనేది ఇటువంటిది ఇప్పుడు సిద్ధాంతం. 100 మంది క్రిమినల్స్ వెళ్ళిపోనివ్వండి, 100 మంది దేశాన్ని వదిలి వెళ్ళిపోనివ్వండి, బ్యాంకుల నుంచి వెళ్ళిపోనివ్వండి, ఏం పర్లేదు, ఒక్కడు ఒక్కడు అమాయకుడు కూడా శిక్షింపబడకూడదు అనేటువంటిది ఇక్కడ.
కానీ ఒకప్పుడు ఏంటి, శిక్షకర్కుడైనటువంటి వాడు ఎవడు తప్పించుకోకూడదు, అలాగే అమాయకుడు ఎవడు శిక్షించబడకూడదు. బోత్ వేస్ అది ఈక్వల్ గా ఉండేది. బోత్ వేస్, అమాయకుడైన వాడిని శిక్షించకూడదు, ఎవడైతే దండియుడో వాడు దండింపబడాలి అనేటువంటిది మన సిద్ధాంతం. సో దట్ ఈస్ మనకి ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ పేరు అక్యూజటోరియల్ సిస్టమ్ అంటారు. అక్యూజటోరియల్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక జనరల్ ఇన్ఫర్మేషన్. అక్యూజటోరియల్ సిస్టమ్ అంటే టిల్ ద వాడి గిల్ట్ అనేటువంటిది, టిల్ ఇట్ ఈస్ ప్రూవ్ టు ద హిల్ట్, ది గిల్ట్ ప్రూవ్ టు ద హిల్ట్, అది కంప్లీట్ గా హిల్ట్ వరకు అంటే మొత్తం అది గిల్ట్ అనేటువంటిది ప్రూవ్ అయ్యే వరకు కూడా ఏ కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నా కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాడికి ఇవ్వాలి అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్. అంటే అడ్వకేట్లకును జడ్జిలకు చాలా హ్యాపీ పొజిషన్ అన్నమాట. ఎవడైతే విక్టిమ్ ఉన్నాడో వాడు ఏడ్చుకుంటూ ఉంటాడు. కాబట్టి మన దేశంలో చాలా సందర్భాల్లో విక్టిమ్ అనేటువంటి వాడికి, చాలా కేసుల్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో విక్టిమ్ అనేవాడికి జస్టిస్ అనేటువంటి జరగదు. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. సో ఎనివే, కథ ఏదో న్యాయ న్యాయ జ్యుడిషియల్ సిస్టమ్ ఉన్నది, చాలా గొప్ప జ్యుడిషియల్ సిస్టమ్. ఇదో వెస్ట్ మినిస్టర్ సిస్టమ్ అంటారు దీన్ని. వెస్ట్ మినిస్టర్ సిస్టమ్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. ఆ వెస్ట్ మినిస్టర్ వాళ్ళు ఇట్లా చేయడం వల్లనే వాళ్ళు ఇప్పుడు పోతున్నారు, మునిగిపోతున్నారు వాళ్ళు. వెస్ట్ మినిస్టర్ అంటే యూకే. సో వాళ్ళు ఇట్లాంటి సిస్టమ్స్ అన్ని పెట్టుకొని వాళ్ళు మునిగిపోతున్నారు. సో ఎనివే, మనం ఇంకా కంటిన్యూ చేస్తున్నాం దాన్ని. ఇలాంటి ధర్మమైనటువంటి సంగ్రామాన్ని నువ్వు చేయకపోతే స్వధర్మాన్ని, కీర్తిని కోల్పోయి పాపాన్ని పొందుతావయ్యా అని చెప్పని, ఇహలోకం ఐహికంగా ఆముష్మికంగా రెండు విధాలుగా కూడా నువ్వు దెబ్బతింటున్నావు, నష్టపోతున్నావు అనేటువంటి చెప్తున్నాడు. భాష్యం చూద్దాం. అథ చేత్ త్వం ఇమం ధర్మ్యం అథ చేత్ త్వమిమం ధర్మ్యం ధర్మాత్ అనపేతం సంగ్రామం యుద్ధం ధర్మాత్ అనపేతం సంగ్రామం యుద్ధం వికరిష్యసి చేత్ న కరిష్యసి చేత్ తతః తదకరణాత్ తతః తదకరణాత్ స్వధర్మం కీర్తించ మహాదేవాది సమాగమ నిమిత్తాం స్వధర్మం కీర్తించ మహాదేవాది సమాగమాది నిమిత్తాం హిత్వా కేవలం పాపం అవాప్స్యసి. హిత్వా కేవలం పాపం అవాప్స్యసి. అథ చేత్ ఒకవేళ, త్వం ఇమం ధర్మ్యం, ఇక్కడ మళ్ళీ ధర్మాదనపేతం, బహుశా నీ పుస్తకంలో ఒకసారి వచ్చింది, బహుశా అదే బెటర్ ఏమో. ఎందుకంటే రెండు సార్లు అదే మాట చెప్పడం బాలే కదా. ముందు వచ్చింటే ఇప్పుడు అనవసరం. ముందు వాక్యంలో, ముందు శ్లోకంలో కూడా ధర్మాదనపేతం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ధర్మాదనపేతం వచ్చింది. రెండు సార్లు చెప్పినా తప్పేం లేదు. ఎందుకంటే ఒక విషయాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి చెప్పేటువంటి విషయం కదా. ధర్మాదనపేతం, ధర్మం నుంచి తొలగిపోనటువంటిది. సంగ్రామం అంటే యుద్ధం. నా కరిష్యసి చేత్ ఒకవేళ నువ్వు చేయకపోతే, తతః అంటే ఏమిటి, అందువల్ల, తద్ అకారణాత్ అంటే ఆ విధంగా యుద్ధం చేయకపోవడం వల్ల అని. తద్ అకారణాత్ స్వధర్మం కీర్తించ, నీ ధర్మాన్ని కోల్పోతున్నావు, నీ కీర్తిని కూడా కోల్పోతున్నావు. కీర్తి ఎందువల్ల వచ్చింది? మహాదేవాది సమాగమ నిమిత్తం. మహాదేవాది, మహాదేవుడు అంటే ఎవరు? వామదేవో మహాదేవ విరూపాక్ష త్రిలోచన అని చెప్పని అంటారు కదా. త్రిలోచనుడు మహాదేవుడు అంటే ఎవరంటే శివుడు. ఆ శివుడితో ఈయన యుద్ధం చేశాడు కదండి. మా కిరాతార్జునీయం థీమ్ అంతా కూడా అదే కదా. కిరార్జునుడు ఆయన, ఆ, మన వాళ్ళందరూ కూడా ఎప్పుడు వెపన్స్ అక్వైర్ చేయడమే బయట నుంచి. ఇప్పుడు ఎలాగైతే మనం వాడి నుంచి వీడి నుంచి వెపన్స్ తెచ్చుకుంటున్నామో, అప్పుడు కూడా పాపం మన వాళ్ళు వెళ్ళి అక్కడెక్కడో పోయి తెచ్చుకున్నారు. సో ఇప్పుడు అలాగే అర్జునుడు అక్కడ వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు. అర్జునుడు అక్కడ వెళ్ళి తపస్సు చేసి ఆ పాశుపతాస్త్రాన్ని తెచ్చుకున్నాడు. కానీ మనం మహాభారతంలో గమనించాల్సింది ఏంటంటే, అర్జునుడికి దివ్యాస్త్రాలు ఉన్నాయి. పాశుపతాస్త్రంతో ఒక్క రోజులో అందరినీ నాశనం చేయగలడు, కానీ ఎప్పుడు వాడలేదు. దివ్యాస్త్రాలు కూడా వాడలేదు. బ్రహ్మాస్త్రం అనేటువంటిది కూడా ఎప్పుడు వాడలేదు. బ్రహ్మాస్త్రం అనేటువంటి చిట్ట చివరిలో అశ్వత్థామ ఎప్పుడైతే ఆయన ప్రయోగించాడో దాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం అశ్వత్థామ అక్కడ అర్జునుడు వాడాడు. కానీ దివ్యాస్త్రాలు భీష్ముడి దగ్గర ఉన్నాయి, ద్రోణుడి దగ్గర ఉన్నాయి, కర్ణుడి దగ్గర ఉన్నాయి. అవి పనిచేయవు, ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు ఆయనకు స్మరణకు రాదు అని ఆయనకు శాపం ఉన్నది. అర్జునుడి దగ్గర ఉన్నది. సో ఈ ఉండి ఉండి కూడా వీళ్ళెవరూ వాడలేదు. అంటే అంత ధార్మికంగా యుద్ధం చేశారు. వాళ్ళ యుద్ధం, మహాభారత యుద్ధం చూస్తే ఎంతో, సాయంత్రం 6 గంటల అయ్యే వేళకు బ్యూగులు మోగించినట్టుగా బ్యూగులు మోగిస్తే అక్కడికి అయిపోతుంది. అక్కడందరూ కూడా ఇంకా సంధ్యావందనం చేసుకోవడం, అది కూడా అదంతా ఎవ్రీథింగ్ ఈజ్ దే. పొద్దున్న లేచి సంధ్యావందనం చేసుకుని అందరూ కూడా యుద్ధానికి రావడం. తర్వాత మళ్ళీ అంటే భోజనం ఎప్పుడుందో తెలియదు, లేకపోతే పొద్దున్నే తినేవాళ్ళు, ఐఎమ్ నాట్ వెరీ షూర్. బట్ సాయంత్రం 6 గంటలకి సూర్యాస్తమయం టైంకి, ఆ టైం సరిగ్గా అంత బంద్ చేయాల్సిందే, బంద్ చేసి వెళ్ళిపోవాల్సిందే. ఒకటి రెండు సందర్భాల్లో దానికి
విపరీతంగా నడుస్తుంది. ఎందుకంటే అప్పుడు ఇతను ఎవరు ఘటోత్కచుడు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆ సందర్భాల్లో కొంచెం దానికి విరుద్ధంగా నడుస్తుంది అనుకోండి. బట్ బై అండ్ లార్జ్ అక్కడ మనం ధర్మ యుద్ధాన్ని చూస్తాం. తర్వాత తదకరణాత్ దాన్ని చేయకపోవడం మహాదేవాది సమాగమనిక. మహాదేవుడు అంటే శివుడు. ఆ శివుడితో యుద్ధం చేస్తాడు కదా. యుద్ధం చేసి ఆయన మెప్పిస్తాడు. వెరీ గుడ్ అని చెప్పని ఆయన కూడా మెచ్చుకొని ఎస్ యూఆర్ ఫిట్ టు హోల్డ్ దిస్ అని చెప్పని ఆయనకు అందిస్తాడు. ఏది పాశుపతాస్త్రాన్ని. హిత్వా. హిత్వా అంటే దాన్ని అంతా వదిలేసి, హా అనేటువంటి ధాతువుకి వదిలేయడం అనేటువంటి అర్థం. హా అనే ధాతువు హా, ఓ హాక్ త్యాగే అనే అర్థం. త్యజించడం అంటే దాన్ని అంతటిని కూడా ఇంతకు నువ్వే నాశనం చేసుకొని, అదంతా హిత్వా. ఆ, అదంతా నువ్వే నాశనం చేసుకొని, నువ్వే పోగొట్టుకొని, నువ్వే దాన్ని అంతా దూరం చేసుకొని, ఆ విధంగా చేసుకొని పాపం అవాప్సేసి, ఈ పాపాన్ని కూడా పొందుతున్నావు. పొందగలవు. అవాప్సేసి అనేది మళ్ళీ ఆ, భవిష్యత్. ఆ, పాపాన్ని యు విల్ గెట్. నీవు పాపాన్ని పొందుతావు, ఫ్యూచర్ లో పొందుతావు అనేటువంటిది ఇక్కడ. సో ఇక్కడ వరకు ఈరోజు 3 శ్లోకాలు అయినాయి. చిన్న శ్లోకాలు. ఇక్కడ బహుశా ప్రశ్నలు ఏం లేవు. సరే ఈరోజు ఇక్కడికి ముగిద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య. ధన్యవాదాలు.